Hello, mic testing 1 2 3. So the audio is recording and the video is also recording. Okay, buddies, happy Diwali. So ఈరోజు దివాళీ కాదు, దివాళీ నెక్స్ట్ డే 15th of November. బట్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఇంకా దివాళీ సెలబ్రేషన్ ఇస్ గోయింగ్ ఆన్. లైక్ కర్ణాటకలో ఇంకా దే ఆర్ సెలబ్రేటింగ్ దివాళీ టుడే అనమాట. యా, అండ్ ఈరోజు చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లాన్ చేసాం. సండే మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు నాతో పాటు. మనం అగైన్ గుంటూరు డిస్ట్రిక్ట్ వెళ్తున్నాం. ఏంటో అనుకోకుండా అన్ని ప్లేసెస్ అటు సైడే వస్తున్నాయి. మరి కొంచెం ఇటు సైడ్ కూడా వేరే చూడాలి, షుడ్ రీసెర్చ్ మోర్. బట్ యా, అండ్ ఈ రైడ్కి నాతో పాటు నా స్కూల్ ఫ్రెండ్ ఆశీష్ వస్తున్నాడు. చాలా కాలం తర్వాత చెప్పాలంటే వి మెట్ అగైన్, వి స్టార్టెడ్ స్పీకింగ్. అంటే కామన్ ఇంట్రెస్ట్ బైక్స్ అగైన్ ఇక్కడ. సో యా, దానివల్ల వీడు రైడ్కి వచ్చిన రవి వస్తున్నాడు, మన ఫ్రెండ్ రవి. అండ్ వాడితో పాటు దీపక్ అని అగైన్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్, మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్. సో he is also joining us today. So మొత్తం 4 members. I need to fill petrol. ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. 200 కొట్టనా? కార్డ్, ఫోన్పే ఎందుకు? దిస్ ఈజ్ వై ఐ హేట్ దిస్ పెట్రోల్ బంక్. అసలు నచ్చదు నాకు. పొద్దున్నే ఒక్కోసారి పెట్రోల్ లేదంటాడు, ఒక్కోసారి ఫోన్పే లేదంటాడు, కార్డ్ లేదంటాడు. నేనేమో యూజువల్లీ అసలు పవన్ ఎక్కడ ఎక్కడికి? లేదు నేను వెళ్తున్నా, ఆల్రెడీ స్టార్ట్ అయ్యా. ఇప్పుడు బయలుదేరుతున్నారా? ఓకే, సూపర్, ఎంజాయ్ రా, జాగ్రత్తగా వెళ్ళండి. అటు నుంచి పాండియా? ఓహో, సూపర్ రా, జాగ్రత్త, కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఓకే ఓకే మచ్చా, బాయ్. అన్నా వెళ్దామా? యాక్చువల్గా పెట్రోల్ కొట్టలేదు, వాడి దగ్గర కార్డ్ లేదంట, ఫోన్పే లేదంట. పొద్దున్నే నా దగ్గర క్యాష్ లేదు. సో వేరే పెట్రోల్ బంక్ చూద్దాం ముందు ఎక్కడైనా. వాళ్ళు వారధి దగ్గరికి వెళ్ళొస్తా అన్నారు పైన స్టార్టింగ్లో. ఓకే, ఓ గాడ్, పొద్దున్నే కార్డ్ లేదన్నమాకండ్రా, చిరాగ్గా. కార్డ్ లేదు, పెట్రోల్ లేదు. కార్డు ఉందా అన్న? ఫోన్పే? అరే నీ దగ్గర ఉందా ఒక 200? చూడు, ఉందా? యా అన్న, ఒక 200 కొట్టు. ఎప్పుడు రైడ్ ముందు కొట్టించుకుందాం అనుకుంటా, ఇక అది ఇట్లానే పొద్దున్నే అవుతుంది పని. షట్. ఓకే, సమయానికి ఆశీష్ హెస్ హెల్ప్డ్ అస్. చలో ఆశీష్. బేసికల్లీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ క్యారింగ్ క్యాష్. నేను ఈ మధ్య అసలు క్యాష్ అసలు క్యారీ చేయట్లేదు, కార్డ్ కానీ ఫోన్పే కానీ. మేము చాలా చలిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత చలిగా లేదు. అండ్ టైం 5:30కి నేను స్టార్ట్ అయ్యాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయిపోయినట్టుంది ఈ పెట్రోల్ ప్రాసెస్లో.
ఏంటి ఎయిరా? ఇక్కడే ఉన్నా రమేష్ హాస్పిటల్ దగ్గర. పెట్రోల్ బంక్ నుంచి పోలీసు. సో బడీస్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఆ ప్లేస్ గురించి చెప్తాను మీకు. అందరు వచ్చేసారు. దీపక్ అండ్ రవి ఆల్సో అరైవ్డ్ అండ్ వి స్టార్టెడ్. సో గుంటూరు దగ్గరలో ఉన్న ఉప్పలపాడు అనే ఒక చిన్న ప్లేస్కి వెళ్తున్నాం మనం. ఐ థింక్ ఇట్స్ అన్ విలేజ్. సో అక్కడికి ఎందుకు వెళ్తున్నాం, స్టోరీ ఏంటి అంటే, ఉప్పలపాడులో ఒక బర్డ్ శాంచురీ ఉంది. యా, యూ హర్డ్ రైట్, బర్డ్ శాంచురీ, మైగ్రెంట్ బర్డ్స్. సో మనకి ఈ ఇయర్లో ఈ సీజన్లో, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో సైబీరియా నుంచి, తర్వాత ఆస్ట్రేలియా నుంచి, ఇట్లా కొన్ని గల్ఫ్ దేశాల నుంచి మైగ్రేషన్ బర్డ్స్ వస్తాయన్నమాట. కట్టుకోవడానికి మనం ఇక్కడికి వస్తాయన్నమాట. ఇక్కడికి వచ్చి ఇది వాటి బ్రీడింగ్ సీజన్ యాక్చువల్లీ. యా, ఇలా 2002లో వచ్చి ఇటు మైగ్రేట్ అయ్యి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 10 బర్డ్స్ దాకా వచ్చాయంట. 10 or 7 బర్డ్స్ ఇక్కడికి వచ్చి అక్కడ ఉండి పిల్లల్ని పెట్టుకొని అండ్ చిల్డ్రన్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని దే యూస్ టు గో. ఇప్పుడు అది ఓపెన్లో ఉందో లేదో మనకు తెలియదు. ఓకే, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ థింక్ ఓపెన్లో లేదని మా ఎక్స్పెక్టేషన్. బట్ వి జస్ట్ వాంటెడ్ టు ట్రై అవుట్. సో చూద్దాం, ఎట్లయినా రైడ్ లాగా అవుతుంది. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడన్నా ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకున్నాం. సో ఐ థింక్ ఎయిర్ డిస్టర్బెన్స్ బాగా వస్తున్నట్టుంది. దిస్ హెల్మెట్ ఈజ్ నాట్ దట్ గ్రేట్. అంటే ఇది స్టర్ట్స్లో థండర్ సిరీస్, ఇట్స్ ఓకే, డీసెంట్, నాకు బాగానే ఉంది. కానీ వాయిస్ రికార్డ్ చేయడానికి ఐ థింక్ ఇట్స్ నాట్ దట్ గుడ్ బికాస్ నేను ఎట్లా చేసినా కానీ లిటిల్ ఆఫ్ ఎయిర్ డిస్టర్బెన్స్ ఇస్ స్టిల్ క్రీపింగ్ ఇన్. చెప్పాలంటే హీ హెస్ డన్ మోర్ ట్రిప్స్ ఇండియాలో. అంటే ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాడు. సో ఖరగ్పూర్లో ఉన్నప్పుడు హీ హెస్ డన్ తవాంగ్, సో అటు సైడ్ నార్త్ ఈస్ట్ అంతా బాగా చూసి వచ్చాడు. ఇంకా ఎక్కువ చూడలేదు, బట్ నార్త్ ఈస్ట్ హిమాచల్ కూడా వెళ్ళాడు. మొన్న మధ్య ఒకసారి ఏదో వ్యాలీకి వెళ్ళాడు వాడు వాళ్ళ తమ్ముడు. సో యా, ఎప్పుడు అంటుంటాడు నార్త్ ఈస్ట్ ట్రిప్ వేద్దాం, 7 సిస్టర్స్ బాగుంటుంది అని. మాకెప్పుడు కుదరట్లేదు. యాక్చువల్లీ మా బ్యాచ్లో మా జిగిరి దోస్త్ వచ్చి కెనడాలో ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ వరుణ్. సో సివిల్ మీద హీ వెంట్ ఫర్ ఎంఎస్. వీఆర్ వెయిటింగ్ వాడు కానీ బ్యాక్ వస్తే కొంచెం, అంటే మేబీ ఒక 1 or 2 months ఉంటే వీ కెన్ ప్లాన్ ఏదైనా ట్రిప్ చూడాలి. బట్ రైట్ ఆఫ్టర్ టోల్ గేట్ మనం జస్ట్ క్రాస్ అవ్వగానే లెఫ్ట్ కిందన్న సర్వీస్ రోడ్ తీసుకున్నాం. ఐ థింక్ ఈ రోడ్లో వెళ్ళాలి. సో రవి ఆల్రెడీ వెళ్ళాడు. సో వీఆర్ ఫాలోయింగ్ రవి. సో ఓకే, ఇక్కడ నుంచి హీస్ టేకింగ్ లెఫ్ట్. సింగిల్ రోడ్లో ఉంది. వావ్, ఐ లైక్ దట్ సన్ రైజ్. ఏ సో ఈ బర్డ్స్ ఇక్కడ జస్ట్ స్టేయింగ్ పర్పస్కే ఉంటాయి. ఓకే, ఒక 2. సో ఎవ్రీ సీజన్కి డిఫరెంట్ బర్డ్స్ వస్తాయంట. అండ్ పెలికన్స్ అండ్ ఏవో 2-3 పేరు చూశాను. నాకు యాక్చువల్గా బర్డ్స్ నేమ్స్ అంత గుర్తులేదు. బట్ దెర్ ఆర్ మోర్ దాన్ 10 to 11 స్పీషీస్. స్పీషీస్ అంటే మళ్ళీ వేరనుకుంటా. ఓకే, కరెక్ట్గానే వెళ్తున్నాం. మన లోకల్ మ్యాప్స్ని అడిగాం అనమాట. ఇవే లోకల్ మ్యాప్స్ పీపుల్. సో ఈ బర్డ్ శాంచురీ గురించి చెప్పాలంటే ఈ ఉప్పలపాడు ప్రజల గురించి కూడా చెప్పాలండి. ఎందుకంటే ఈ బర్డ్ శాంచురీ వెనకాల వీళ్ళ సాక్రిఫైస్ ఉంది. వీళ్ళకి ఉన్న ఒక ఏకైక కాకపోయినా ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్ ఆర్ పాండ్ అది. ఆ బర్డ్స్ ఎక్కడైతే స్టే చేస్తున్నాయో అక్కడ. సో ఎవ్రీ ఇయర్ ఈ బర్డ్స్ రావటం వల్ల లేక్ ఎంతో స్పాయిల్ అయిపోతుంది. అంటే ఫస్ట్లో కొన్ని నెంబర్స్ వచ్చేవి, బట్ దెన్ థౌజండ్స్ ఆఫ్ బర్డ్స్ ఇప్పుడు అక్కడ ఉంటే ఆబ్వియస్లీ ఆ ప్లేస్ని ఆ వాటర్ స్పాయిల్ అవుతుంది అనమాట. సో దానివల్ల వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా వచ్చింది చాలాసార్లు. బట్ ఈవెన్ దెన్ వాళ్ళు దే డిడ్ంట్ వాంట్ ద బర్డ్స్ టు గో. నిజం చెప్పాలంటే వీళ్ళు ఆ బర్డ్స్ని
మన తెలుగులో అయితే ఆడబిడ్డలా చూస్తారు. సో పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డల్లా చూస్తారనమాట. అలా నేను కొంతమంది దగ్గర విన్నాను, ఇంటర్వ్యూస్లో చూశాను. అండ్ ఇట్ ఈస్ రియలీ గుడ్. అంటే నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇంకా పక్షులకి, తర్వాత జంతువులకి ఇంత వాల్యూ ఇచ్చేవాళ్ళు మన ఏరియాకి దగ్గరలోనే ఉన్నారంటే ఐ ఫెల్ట్ సో గుడ్. సో వావ్ మ్యాన్, సన్ రైజ్ ఈజ్ సో బ్యూటిఫుల్ మ్యాన్. యా మ్యాన్, అలా పట్టుకోవాలి. ఐ డోంట్ నో, కెమెరాలు కనిపిస్తుంది అనుకుంటా మోస్ట్లీ. ఆశీష్, సన్ రైజ్ చూసావా? సూపర్ ఉంది. ఎన్ని ఉన్నాయి చూసావా? చూసా ఎంత పెద్దగా ఉందో, మ్యాసివ్గా ఉంది మ్యాన్. యాక్చువల్లీ ఇక్కడ నుంచే బెటర్ వ్యూ ఉంది. ఓ మ్యాసివ్. ఐ డోంట్ నో రికార్డ్ అవుతుందా, లెట్ మీ చెక్. యా, ఇట్స్ రికార్డింగ్. సో buddies, I don't know if you are able to see. సో thousands and thousands of boats ఉన్నాయి చూడండి. Wow, that's so cool man. Let me take some pictures. Actually మనం let's see లోపలికి వెళ్ళడానికి అవుతుందో లేదో తెలీదు. ఆశీష్, ఇమాజిన్ చేసుకో, ఇవి సైబీరియా నుంచి వస్తాయంట. అంటే అసలు అక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అవును, ఇక్కడ దగ్గరకు ఉన్నాయి. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ కదా, సో దూరంవి అంత క్లారిటీ కనిపించదు. అందుకే యాక్చువల్లీ మొబైల్ తీసుకోవచ్చు. మొత్తానికి అలా మనం బ్రేక్ఫాస్ట్ రైడ్ కంప్లీట్ చేసుకొని, యాక్చువల్గా ఇది బ్రేక్ఫాస్ట్ రైడ్ కాదు, రైడ్ టు ఉప్పలపాడు శాంచురీ. బట్ బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాం. అండ్ ఎస్, ఈ హోటల్ మీకు చూపించాను కదా, ఇప్పుడు ఒక పిక్చర్ పోస్ట్ చేశాను. మొఘల్ రాజ్పురంలో ఉంది. మన సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా, దాని పక్కనే. చాలామందికి తెలుసు విజయవాడలో వాళ్ళకి, బట్ తెలియకపోతే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ కమ్ అండ్ ట్రై ద బ్రేక్ఫాస్ట్ హియర్. చాలా బాగుంటుంది. So buddies, I hope you guys like this video. If you want to visit, అంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఈ ప్లేస్ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి. ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. నిన్న సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకి, ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళకి, ఇఫ్ ఇన్ కేస్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా రేపు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి కూడా ఈరోజే హ్యాపీ దివాళీ. Until I find my next story,
next interesting story. This is your landscape hunter signing off. Keep encouraging buddies and keep supporting.